భువనగిరి బస్ స్టాండ్లో ఉన్నాం మనం. ఇక్కడ చూసినట్లయితే ఇది పల్లెవేలు బస్సు. పల్లెవేలు బస్కి మనం ఎక్స్ప్రెస్ బస్తో నడుపుతూ ఉన్నారు. సో పల్లెవేలు బస్కి ఎక్స్ప్రెస్ బోర్డు పెట్టడం గల కారణాలు ఏంటని అడిగితే వాళ్ళు చెప్తా ఉన్నారు, బస్సులు తక్కువనే కాబట్టి మా శాలరీలు వెళ్ళక సో మేము రేట్లు పెంచి నడుపుతున్నామని సమాధానాలు ఇస్తూ ఉన్నారు. సో దీనిపైన పై అధికారులు దీనిపైన ఒకసారి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన మనం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రయాణికులు ఉన్నారు, వారిని అడుగుదాం ఒకసారి. చెప్తే ఆయన ఎవరు నుండి అందుకే ఇప్పుడు ఆ సార్ చెప్పిన అన్ని కరెక్టే. అవి ఉన్నదాకా గుట్ట పోతే 20 రూపాయలు ఉండే, ఇప్పుడు 30 తీసుకుంటుండే ఒక్కసారి పోతే. మళ్ళీ టైంకి బస్సులు వస్తలేవు, మళ్ళీ టైంకి వస్తలేవు. అన్ని ఎక్స్ప్రెస్లు అన్ని పోడేసి ముంగట పెద్ద లుచ్చే వారం ఇది, చాలా లుచ్చే వారం ఇది. చూసి చాలా టైం ఎక్కువ టైం ఎక్కువ అవుతుంది. దునియా అంతా నాగడం పట్టిస్తుంది. అది పరిస్థితి. ఇప్పుడు మనం భువనగిరి బస్ స్టాండ్లో ఉన్నాం. సో ఆర్డినరీ బస్సులు లేక చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆర్డినరీ బస్సు మాత్రం ఆర్డినరీ వస్తుంది. పల్లెవేలు బస్సుకి ఎక్స్ప్రెస్ టికెట్లు తీసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారు. ఒకసారి వారి మాటలు విన్నాం. నమస్తే. అయితే మేము హైదరాబాద్కి వెళ్ళాలంటే ఎక్స్ప్రెస్లో వెళ్ళవలసి వస్తుంది. ఆర్డినరీలో వెళ్ళాలంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం మేము. దాని గురించి ఆర్టీసీ డిపార్ట్మెంట్ మాకు సహకరించాలని కోరుతున్నాము. ఏంటంటే ఎక్స్ప్రెస్లో పోవాలంటే డబుల్ టికెట్ కట్టవలసి వస్తుంది. ఆర్డినరీ పోవాలంటే మాకు బస్సులు లేక ఆర్డినరీ బస్సులు అన్నింటినీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రయాణం చేయలేకపోతున్నాం. దీన్ని మీరు ఆర్డినరీ మేము గవర్నమెంట్ సహకరించాలని కోరుతున్నాం. మీ పేరేంటి? నా పేరు శ్రవంతి. చీమలకొండూరు మాది. మా ఊరికైతే చీమలకొండ బస్సు ఆపరే ఎక్స్ప్రెస్ అని వేసుకుని వస్తారు. ఆపరే ఒక బస్సు మాత్రమే ఆపుతుంది, తర్వాత ఆపదు బస్సు. ఎక్స్ప్రెస్ ఎక్కినా కానీ రిక్వెస్ట్ చేయాలి ఆగమని. ఇప్పుడు ఏంటంటే మహిళలు పని లేకున్నా వస్తారు, పని లేకపోయినా వస్తారు. మాలాంటి వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది రావాలంటే. ఇక్కడికి ఏం వర్క్ లేకపోయినా వాళ్ళకు మామూలుగా ఫ్రీ బస్ తిరగడానికి కూడా తిరుగుతారు వాళ్ళు. మనం భువనగిరి బస్ స్టాండ్లో ఉన్నాం. భువనగిరి బస్ స్టాండ్లో బీబీనగర్ వెళ్ళడానికి ఒక ప్రయాణికులు ఉన్నారు. వారు చెప్తా ఉన్నారు, అసలు ఈ బీబీనగర్కి వెళ్ళడానికి కోసం ఏ బస్సు చూసినా ఎక్స్ప్రెస్ బోర్డుతోనే ఉన్నాయి బస్సులు అనేది. అసలు ఆర్డినరీ బస్సులు ఉన్నాయా లేవా? సో ఆర్డినరీ బస్సు మాత్రం ఆర్డినరీ వస్తుంది, పల్లెవేలు బస్సే వస్తుంది. కానీ దాన్ని మాత్రం అన్నిటికీ ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టినారు. ఆ ప్రయాణికులు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటలు విన్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు ధనుసామి, వరంగల్ డిస్ట్రిక్ట్. నేను ఇక్కడ పని మీద ట్రైన్కి అంటే గోల్కొండకు వచ్చాను. ఇక్కడ నుండి బీబీనగర్. మాకు కూడా ఏంటంటే హన్మకొండ నుంచి కూడా బీబీనగర్ హాల్టింగ్ బస్సు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు ట్రైన్కి వచ్చాము. ట్రైన్కి వచ్చి దాదాపు మేము హాఫ్ అన్ అవర్ తిరుగుతున్నాం. ఎక్కడికి పోయినా కూడా బండ్లు ఎక్స్ప్రెస్ అంటారు తప్ప పల్లెవేలు బస్సులు లేవు. అసలు బీబీనగర్ ఎక్కుతామంటే అది పల్లెవేలు బస్సు అనుకుని నేను అక్కడ దాకా వెళ్ళినా. అది వెనక అది ఎక్స్ప్రెస్ అని చెప్పాడంటే నేను అసలు బోర్డు చూస్తే బోర్డు ఒక్కడే ఉంది, బస్సు మాత్రం పల్లెవేలు బస్సు. కానీ ఇక్కడ ఏంటంటే బీబీనగర్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అవైలబుల్ అని చెప్పి నేను ఇక్కడ దాకా వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చినంత ఆ బస్సులు లేని పరిస్థితి. మళ్ళీ నేను ఎట్లా పోవాలి ఎప్పుడు పోవాలి కూడా అర్థం కాని సమస్య ఉంది సార్ ఇక్కడ ఆర్టీసీ. అది కూడా ఏంటంటే ఏదైతే మహాలక్ష్మి పథకం ఏదైతే గవర్నమెంట్ పెట్టడం తప్పడలేదు. కానీ పెట్టినప్పుడు దానికి ఒక క్రమశిక్షణ అనేది, దానికి ఒక కమిట్మెంట్ అంటే క్రమశిక్షణ కానీ దానికి ఒక పద్ధతి కానీ లేకుండా అయితే సార్ ప్రతి బస్సును ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పల్లెవేలు గారు ఒకప్పుడు ఎర్రగుండే బస్సులో అది అంత రాకుదాని ఒక ఐడియా ఉండేది ప్రజలకు. ఇప్పుడు పల్లెవేలు కూడా అంత రాకుదాని ఐడియా ఉండదు. కానీ ఆ పల్లెవేలును ఎక్స్ప్రెస్గా మార్చడం వల్ల జనం చాలా అయంభయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డు పెట్టి ప్రయాణికుల దగ్గర అధిక డబ్బులు తీసుకుంటున్నారని ఆ ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిపైన వెంటనే ఆర్టీసీ సిబ్బంది స్పందించి ఆర్డినరీ బస్సులను కాపాడాలి, పల్లెవేలు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టి అధిక డబ్బులు తీసుకోవడం మానుకోవాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. భువనగిరి నుండి రాజు నాయక్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.